అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ వారు తీసి చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, హల్లెలూయా, దేవుని యొక్క సేవకులమైనటువంటి మనల్ని దేవుడు తన కృప ద్వారా ఏర్పరచుకొని ఆయన తన పని చేయడానికి మనల్ని పిలిచాడు. లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోకంలో బ్రతుకు తెరువు కొరకు చాలా పనులు ఉంటాయి. బ్రతుకు తెరువు కొరకు అనగా జీవించడానికి, కుటుంబ పోషణ కొరకు మనం భూమి మీద బ్రతికి ఉన్నాం. మన యొక్క జీవిత విధానంలో మనం కొనసాగుతున్నప్పుడు ఎన్నో వివిధ రకములైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ మనం భూమి మీద జీవిస్తున్నాం. దేవుడు తన కృప ద్వారా మనలను ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఏర్పాటులో ఉన్నవారు దేవుని పని చేయాలి. ఒకసారి ఒక దైవ సేవకుని భార్య నాతో ఏమన్నదంటే, అన్నా, ఎప్పటికీ ప్రార్థన చేసుకుంటూ ఎప్పటికీ సేవ అనుకుంటూ ఉంటే మరి ఇంట్లో పోషణ ఎట్లయితుందన్నా, కాబట్టి ఏదో ఒక పనికి వెళ్లకుండా ఊరికనే ఉంటే ఎలా అని ఆ యొక్క సహోదరి నాతో. అప్పుడు నేనేమన్నానంటే, అమ్మా, దేవుని చేత పిలువబడిన వారు దేవుని పని చేయాలి. పనివాడు జీతమునకు పాత్రుడని దేవుని యొక్క వాక్యంలో రాయబడిందమ్మా. కాబట్టి నీ కుటుంబ పోషణ కొరకు దేవుని యొక్క ఏర్పాటులో మీరున్నారు. కాబట్టి ఆయన పనిని మీరు నమ్మకంగా చేస్తే మిమ్మల్ని తప్పకుండా ప్రభువు పోషిస్తాడు. వివిధ రకములైనటువంటి దేవుని యొక్క పరిచర్యలు ఉన్నాయి. కొందరు ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నారు, కొందరు ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నారు, కొందరు పార్ట్ టైం మినిస్ట్రీ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అప్పగింపబడినటువంటి పని దేవుని పని కాబట్టి దానిని నమ్మకంగా చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మరిపడ బంగ్లా పాస్టర్స్ ఫెలోషిప్ విషయాన్ని ఆలోచించినప్పుడు మొదటిసారిగా జాన్ గ్రెకో మీటింగ్ ఈ మరిపడ మండలంలో ఎంపీ ఆఫీస్లో నేను బ్రదర్ పాల్ రాజు మేము కలిసి పెట్టి దగ్గర 45 మంది పాస్టర్స్ వచ్చారు. 45 మంది పాస్టర్స్ వచ్చారు. మరి 45 మంది పాస్టర్స్ మరి ఇప్పుడు మరి సమకూర్చబడట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని యొక్క సేవకులలో మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఫెలోషిప్లో ఐక్యత అనేది చాలా ముఖ్యం. చాలాసార్లు మనం 133వ దావీదు కీర్తన గురించి ఎప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉంటాం. ఏమని? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని ఆలోచిస్తూ ఉంటాం. అదే వాక్యాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటాం. ఈరోజు నేను ఆ వాక్యం గురించి నేను ఎత్తట్లేదు, కానీ వాస్తవంగా ఐక్యత ఉండాలంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు లేకపోతే ఐక్యతను గురించి ఎవరు కూడా సహకరించరు. ఐక్యత గురించి సహకరించే మనసు కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. ఫెలోషిప్ అన్నప్పుడు, దైవ సేవకుల యొక్క సహవాసం అన్నప్పుడు అందరికీ ఒకే మనసు ఉన్నప్పుడే ఐక్యత అనేది అక్కడ ఉంటుంది. దేవుడు మనలను నమ్మి, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, హల్లెలూయా, మనం సంఘమును కాయుటకు కాపరులుగా ఏర్పరచబడ్డాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నిజముగా నీవు దేవుని యొక్క పని కొరకు ఏర్పరచబడ్డావా లేదా?
నిజముగా దేవుని యొక్క ఏర్పాట్లో నీవు ఉన్నావా లేదా? ఇది చాలా ముఖ్యమైన విషయం. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని పని చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వచ్చి ఏమన్నారంటే, అయ్యా, నీ నామమున ఒక అతను దయ్యం వెళ్ళగొడుతుంటే మేము చూసాం. నీ నామమున ఒక అతను దయ్యం వెళ్ళగొడుతుంటే చూసి మేము ఏమన్నామంటే, మా యేసుక్రీస్తు నామమును నువ్వు ఎందుకు ఉపయోగించి దయ్యం వెళ్ళగొడుతున్నావు? కాబట్టి నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నువ్వు మా యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరుడివి కాదు కదా, మాతో నువ్వు ఉండట్లేదు కదా, మా ఫెలోషిప్లో లేవు కదా, మాతో సహకరించట్లేదు కదా, కాబట్టి నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు అని మేము చెప్పినాం ప్రభు అని అంటే, ప్రభు ఏమన్నాడంటే, నా నామాన్ని గురించి ప్రకటిస్తూ నా నామాన్ని ఉపయోగిస్తూ నన్ను అవమానపరిచేవాడు ఎవడు కూడా లేడు. కాబట్టి అతడు కూడా మనతోటి సేవకుడే, మనతో కలిసి నా నామాన్ని ఉపయోగించేవాడు మనవాడే అని యేసు ప్రభు సెలవిచ్చాడు. నిజంగా క్రైస్తవ సంఘములో, క్రైస్తవ సహవాసంలో పరిపూర్ణమైన భక్తి చాలా అవసరం. పరిపూర్ణమైన భక్తి అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండడం, యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో పరిపూర్ణంగా అంగీకరించడం. అది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క సంఘం మీద మనలను కాపరులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాపరుల కంటే విశ్వాసులకు బోధించే మనం కాపరులమై ఉన్నప్పుడు విశ్వాసుల ఎదుట ఎంతో మాదిరి చూపించడం చాలా ముఖ్యమైన విషయం. మాదిరికరమైన జీవితం దైవ సేవకునికి ముఖ్యంగా కావాల్సింది. మాదిరికరమైన జీవితం మరియు సాక్ష్యం చాలా ముఖ్యమైనది. ఒకసారి మన సాక్ష్యాన్ని కనుక మనం పాడు చేసుకుంటే మళ్ళీ ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేం. చాలామంది దేవుని నామమున డబ్బు కోసం పనిచేస్తున్నటువంటి వారు కొందరైతే, సమర్పణ చేసేవారు కొందరు. దేవునికి దాసులైన వారు సిరికి దాసులుగా ఉండకూడదు. సిరికి దాసులైన వారు దేవుని పని చేయలేరు. మొట్టమొదటిగా ప్రతి దైవ సేవకుడు, ఒక పాస్టర్గా పిలువబడేవారు ఎంతసేపు ఉండే ఆలోచన ఏంటంటే, నేను తొందరగా డెవలప్ కావాలి, నాకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవాలి, నేను త్వరగా ఏసీ కార్ కొనుక్కోవాలి, నా దగ్గర మంచి యాపిల్ ఫోన్ ఉండాలి, నాకు ఒక పెద్ద ఇల్లు ఉండాలి, నాకు నా కుటుంబం, నా భార్య, పిల్లలు, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా దగ్గర గొప్ప సంఘం ఉండాలి. దేవుడు అవన్నీ ఇచ్చిన తర్వాత దైవ సేవకులు ఏం చేస్తున్నారంటే, నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నది, ఇంకా నాకు చాలినంత ఉన్నది, ఇక మనం ఇంకా వేరే పనులు చేయాల్సిన అవసరం లేదు. అక్కడే దేవుని పని చెడిపోతుంది. దైవ సేవకుడు ప్రభు పని కొరకు ఎల్లప్పుడూ కష్టపడే మనసు కలిగి ఉండాలి. అది చిన్న పనే కావచ్చు, పెద్ద పనే కావచ్చు, అది ఏ పని అయినా ప్రయాసంతో, సమర్పణతో చేయగలిగే మనస్సు కలిగి ఉండాలి. ఇవన్నీ లక్షణాలు ఎప్పుడు వస్తాయంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఉన్నప్పుడే. యేసు క్రీస్తు ప్రభు శిష్యులు ఒకసారి వాళ్ళలో ఒక వివాదం వచ్చింది. ఏమని అనుకుంటున్నారంటే, మనలో గొప్పవాడెవరు? మనం 12 మంది ఉన్నాం. పేతురు అనుకుంటాడు నేనే లీడర్ని, ఎందుకంటే ప్రభు నాతోనే చెప్పాడు, నీ మీద నా సంఘం కడతా, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి, చాలా ముఖ్యమైన వ్యక్తివి. ఈ విధంగా వాళ్ళు అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాగానే అందరూ మౌనంగా ఉన్నారు. వాళ్ళలో జరిగేటువంటి డిస్కషన్ యేసు ప్రభుకు తెలిసిపోయింది కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఈనాడు చాలామంది ఉన్నటువంటి సంఘంలో కానీ బయట ఉన్న పరిచర్యలో కానీ మంచిగా ఘనముగా తయారై, లేదా సూటు మంచి బూట్ వేసుకొని మంచి కారు
మంచి ఉన్నతమైన స్థితిలో కనబడేటువంటి పరిస్థితి చూసేసరికి ఆయన గొప్ప సేవకుడు అని అనుకుంటున్నారు. మామూలుగా తెల్లని వస్త్రాలు ధరించుకొని మామూలు చెప్పులు వేసుకొని తిరిగేవాడిని చూసి చిన్న సేవకుడు అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో ప్రతి దైవజనుడు సమానమే. ఎవరు చిన్న సేవకుడు లేరు, ఎవరు గొప్ప సేవకుడు లేడు. నన్ను అడిగితే మాత్రం నా ఒపీనియన్, నా ఉద్దేశం, ఎవరు గొప్ప సేవకులు లేరు, ఎవరు కూడా చిన్న సేవకులు లేరు. అందరూ క్రీస్తుతో కలిసి పనిచేసే ఆయన జత పని వారమై ఉన్నాం. కాబట్టి దేవుని సేవకులారా, ఎప్పుడు కూడా నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు. సాతాను ఎప్పుడు కూడా నాదే ఉందిలే, నేనెంతటి వాడనులే, నేను పనికిరాని వాడనులే, లేకపోతే నేను ఉపయోగపడనులే, నేను దేవుని కొరకు వాడబడనులే అని మనల్ని నిరుత్సాహపరచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ నిరుత్సాహంతో నిర్లక్ష్య వైఖరి కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థిరమైన మనస్సుతో దేవుని పని చేయడానికి యథార్థమైన హృదయంతో మనం పూనుకోవాలి. అందరూ సంఘం కానీ లేదా బయట ఉన్నటువంటి ఆటో యూనియన్ కానీ లేకపోతే ఇంకేదైనా రిక్షా యూనియన్ కానీ లారీ వాళ్ళ యూనియన్ కానీ లేదా కంపెనీస్ యూనియన్ కానీ వాళ్ళందరూ కలిసి ఉంటారు. కానీ దేవుని సేవకులు కలిసి ఉండడం కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే ఐక్యత అనేది చెడిపోతేనే గొప్ప పనులు చెడిపోతాయని సైతానుకు బాగా తెలుసు. ఐక్యత, సమాధానం, సహవాసం లేనప్పుడు గొప్ప పనులు చెడిపోతాయి. కాబట్టి ఐక్యతను, సహవాసాన్ని దుష్టుడైన అపవాది చెడగొడతాడు. నాకు తెలిసి మరిపేట మండలంలో 2 ఫెలోషిప్స్ లేవు కదా, ఒకటే ఫెలోషిపా 2 ఉన్నాయా? ఒకటే ఫెలోషిప్ కదా. మహబూబాబాద్లో 8 ఫెలోషిప్లు ఉన్నాయి. 8 ఫెలోషిప్లు ఉన్నాయి. 8 ఫెలోషిప్లు ఎందుకు ఉన్నాయనంటే మనుషులు ఏమనుకున్నారంటే పదవీ వ్యామోహం, నేనుంటా ప్రెసిడెంట్గా, లేకపోతే నాకు ఇవ్వండి, నేను చేస్తా. పదవి కంటే పని చేయడం ముఖ్యం. పని చేయలేనప్పుడు పదవి అవసరం లేదు. పని చేయనప్పుడు పదవి అవసరం లేదు. మహబూబాద్ డిస్ట్రిక్ట్ ఫెలోషిప్ వాళ్ళు నన్ను ఎప్పటికీ నువ్వు ప్రెసిడెంట్గా ఉండు అంటారు, లేకపోతే నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండు అంటే నేను అంటాను దూరం ఉన్నా కాబట్టి నేను పని చేయలేను. పని చేయలేని వాడు పనికిరాడు. పదవికి ఎవరు పనికి వస్తారంటే పని చేసేవాడే పదవిలో ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుని యొక్క సంఘం మాత్రమే కాదు, ఫెలోషిప్ కూడా దేవుని పనే. దేవుని పనిని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులం అయిపోతామట. నాకు పదవి కావాలి కానీ నేను పని చేయను, నాకు కుర్చీ కావాలి కానీ నేను పని చేయనంటే కుదరదు. దేవుని దాసులకు ఉండవలసిన మనసు సమర్పణతో కూడుకున్న మనసు. శిష్యులు పోట్లాడుకుంటున్నారు, నేను గొప్ప నువ్వు గొప్ప అంటే యేసు ప్రభు ఏం చేశాడంటే అందరిని కూర్చోబెట్టి ఒక్కొక్కరి పాదాలు కడుక్కుంటూ వచ్చాడు. వాళ్ళకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ప్రభు ఏంటి మన పాదాలు కడుగుతున్నాడు? అర్హత లేని, యోగ్యత లేని, పనికిరాని మనుషుల యొక్క పాదాలు ప్రభు ఎందుకు కడగవలసి వచ్చిందంటే మనుషుల యొక్క బుద్ధులను బట్టి, మనుషుల యొక్క యాటిట్యూడ్ని చూసి వీళ్ళు ఇలా అయితే చెప్పిన మాట వినేటట్టు లేరని ఆ పరమ తండ్రి ఆయన మంచి మనసుతో శిష్యుల యొక్క పాదాలను గడిగాడు. అప్పుడు వారి పాదాలను గడిగినాక ఆయన మనస్సు ఏందో వాళ్ళకు అర్థమైంది. దేవుని సేవకులం, దేవుని పని చేయడానికి నేను ఎప్పటికీ నాకు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేను ఎప్పటికీ ఏసీలో ఉండాలి, నాకు కంఫర్టబుల్గా ఉండాలి అని ఎప్పుడు అనుకోకూడదు. ఎంతటి పనికైనా మనం ముందు పడే మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. మా దగ్గర యూత్ మీటింగ్ జరిగింది. యూత్ మీటింగ్ జరిగేసరికి మొత్తం టాయిలెట్స్ అన్నీ విస్తారంగా వాడుకొని వెళ్ళిపోయారు. మరి ఇంకా కొన్ని రోజులు అయితే ఘోరమైనటువంటి వాసన వచ్చే అవకాశం ఉంటుంది. బేస్తవారం రోజు నేను లేచి మొత్తం టాయిలెట్స్ అన్నీ నేనే కడిగేశాను. సమయం వస్తుంది ఒక్కొక్కసారి. టాయిలెట్స్ నేను కడిగినంత మాత్రాన దేవుని సేవకుని కాలేనా?
నన్ను నేను హెచ్చించుకొని నేనెందుకు అడుగుతాను అనడం కరెక్టా? దేవుని కొరకు ఏదైనా చేయడానికి మనం తెగించాలి. అవసరమైతే ప్రాణమైన పెట్టడానికి సిద్ధపడాలి. ప్రభు వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, ఇదిగో పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఈ పని దేవుడు అప్పగిస్తేనే మనం చేయగలుగుతున్నాం. నీకు నువ్వుగా ఈ పని చేయడానికి రాలేదు. దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవారే దేవుని పని చేయగలుగుతారు. కాబట్టి నమ్మకత్వం అనేది చాలా ముఖ్యం. ఈనాడు చాలామంది దేవుని యొక్క సేవకులు సేవలో అభివృద్ధి కాలేకపోతున్నారు. కారణం ఏంటంటే నమ్మకత్వం దేవుడు చూస్తాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతి కోణములో నమ్మకమైన వారంగా ఉన్నామా లేదా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని యొక్క సంఘం మీద అధ్యక్షులుగా ఉంటూ క్రైస్తవ సహవాసంలో, దైవ సేవకుల సహవాసంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరి ముందు ఒకరు తగ్గించుకొని సమర్పణతో ఉన్నప్పుడే మనం ఐక్యతతో సాగి దేవుని పని చేయగలుగుతాం. అన్యజనుల ముందు దేవుని నామానికి మహిమ తెచ్చేటట్లుగా మనం జీవించాలి. మనలో మనకే ఐక్యత లేనప్పుడు, సహవాసం లేనప్పుడు నమ్మకమైన పని జరగదు. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. మనం ఎంత ఫెయిత్ఫుల్ పర్సన్స్ అని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్ష చేసిన తర్వాతనే గొప్ప పనులు అప్పగిస్తాడు. మనం ఎప్పుడు కూడా ఆ దైవ సేవకునిలాగా నేను సేవ చేస్తే బాగుండు అని ఎప్పుడు కూడా ఇతరులతో మనం పోల్చుకోవద్దు. దేవునికి ఒక దేవ సహాయం కావాలి, ఒక పీటర్ బ్రదర్ కావాలి. భూమి మీద అటువంటి వ్యక్తులు ఒక్కరే ఉంటారు. నాలాంటి వ్యక్తి ఒక్కడే ఉంటాడు. నా కొరకు అప్పచెప్పిన పని నేను నమ్మకంగా ఉంటే చాలు. మనం ఎప్పుడు కూడా సమర్పణతో తగ్గింపుతో ఉన్నప్పుడే ఆయన మనల్ని బలంగా వాడుకోగలుగుతాడు. కాబట్టి మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూసి మనం సాగిపోవాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. అబవ్ ఆల్ థింగ్స్ వీ షుడ్ మెయింటైన్ ద హోలీ లైఫ్. అపవాది మన యొక్క పరిశుద్ధ జీవితమును పాడు చేయాలని చూస్తాడు. ఎందుకంటే నమ్మకమైన వారు నమ్మకమైన పని చేస్తుంటే చెడగొట్టడానికి సాతానుకున్న మంచి సాధనం, వాడు అది మంచి సాధనం అని ఉపయోగిస్తున్నాడు. ఏంటంటే దైవ సేవకులను దేవుని యొక్క చిత్తంలో స్థిరంగా ఉండనీయకుండా పాపంలో పడేయాలని చూస్తూ ఉంటాడు. పరిశుద్ధ జీవితాన్ని చెడగొట్టాలని చూస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం రోమా 2వ అధ్యాయం 18వ వచనము చదువుతాను, 17 నుంచి చదువుతాను. చూడండి. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యుడనై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ దైవ సేవకులైనటువంటి వారు నేను ఏమై ఉన్నాను అంటే, ఏమై ఉన్నాను నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను. మనం ఏమైనామట? గుడ్డివారికి త్రోవ చూపువారు. వాస్తవం, మనం గుడ్డివారికి త్రోవ చూపువారమై ఉన్నాం. అంటే శరీర సంబంధమైన గుడ్డితనంలో ఉన్నవారికి కాదు, ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు తెరవజేయడానికి ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ఆత్మచేత మనల్ని అభిషేకించి ఆయన పని కొరకు మనల్ని ఆయన నిలబెట్టాడు.
ఈ గుడ్డి లోకంలో, గుడ్డితనములో, భ్రమలో సాగిపోతున్న, అసత్యంలో ఉన్న ప్రజలని సత్యములోకి నడిపించడానికి, గుడ్డివారిని నడిపించుటకు మనల్ని దేవుడు వెలుగుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. గుడ్డివారికి మార్గం చూపించేవాడు మంచిగా కళ్ళు కనిపించేవాడై ఉండాలి. మంచిగా కళ్ళు కనిపించని వాడు గుడ్డివానికి మార్గం చూపించగలడా? చూపించలేడు. కాబట్టి మొదటిగా మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. నేను గుడ్డివారికి దారి చూపించేవాడనని మనకు మనమే చెప్పుకొని మనమే గుడ్డితనంలో ఉన్నాం అనుకోండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించినప్పుడు మనుషుల యొక్క మనోనేత్రాలు తెరవబడి వాళ్ళలో ఉన్న గుడ్డితనం అనేది తొలగిపోతుంది. మనుషులలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగించడానికే, వారి యొక్క మనోనేత్రాలను తెరవజేయడానికే దేవుడు అభిషేకించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పని కొరకే మనం పిలువబడ్డాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రశ్నను వివరిస్తున్నాడు, ఒక ప్రశ్న తెలియజేస్తున్నాడు. నువ్వు యూదుడవని, లేదా నేను దేవుని సేవకుడనని, నేను గొప్పవాడనని నువ్వు ధర్మశాస్త్రానికి అనుకూలంగా చెప్పుకుంటున్నావేమో, కానీ దానికంటే ముందుగా నువ్వు చెప్పుకునేటువంటి గొప్పలను పక్కకు పెట్టి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకో. ఇక్కడ అంటాడు, ఇదిగో నేను గుడ్డివారికి త్రోవచూపు వాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యుడని ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటి వానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం బోధించేటప్పుడు మనకు మనమే బోధించుకోవాలట. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గము కాబట్టి బోధించే వాళ్ళతో మాట్లాడుతుంది, బోధ వినే వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. వినే వాళ్ళతో దేవుని వాక్యం మాట్లాడుతుంది, బోధిస్తున్న నాతో కూడా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. దేవుని యొక్క దాసులమైనటువంటి మనం ప్రతి విషయంలో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ అనుకూలంగా మనం నడిచినప్పుడే నమ్మకమైన పని మనం చేయగలుగుతాం. యథార్థమైనటువంటి పని మన ద్వారా ప్రభు జరిగిస్తాడు. కాబట్టి దేవుని పాదముల చెంత నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని వాక్యంలో ఆయన ఈ విషయాల కొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాలు ఏంటి? గుడ్డివారికి వెలుగు, చీకటిలో ఉన్నవారికి, గుడ్డివారికి త్రోవ చూపించుటకును, చీకటిలో ఉండేవారికి వెలుగుగా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. రోమా 2:18 వచనం. ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడివై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి ఏం కలిగి ఉన్నదట? దేవుడు మనకేమి ఇచ్చాడట? జ్ఞాన ఇంకా సత్య స్వరూపమైన. హల్లెలూయా. ఎంత గొప్ప మర్మం అది! దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మన చేతికి ఇచ్చాడు. అది ఎటువంటిదట? జ్ఞానము గలది, సత్య స్వరూపమైనది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యంగా బోధించకూడదు, నిర్లక్ష్యంగా సిద్ధపాటు లేకుండా కూడా ఆయన పని మనం చేయకూడదు కూడా. దేవుని యొక్క జ్ఞాన సత్య స్వరూపమైనది. హల్లెలూయా. దైవికమైనటువంటి జ్ఞానం కలిగి దేవుని పని మనం చేయాలి. మరియు సత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని సత్యములో ఉండి మనం బోధించాలి. అసత్యములో ఉంటే ఆయన పని మనం సాధించలేం, ఆయన పని మనం చేయలేం. దైవ సేవకుడికి నూతన ఆత్మలను సంపాదించే అభిషేకం ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుని యొక్క చాలా సందర్భాల్లో ఎవరైనా పాస్టర్స్ మీటింగ్ పెట్టినప్పుడు కానీ, లేదా ఏదైనా క్రూసేడ్స్ పెట్టినప్పుడు కానీ, ఏదైనా సువార్త మీటింగ్లు పెట్టినప్పుడు కానీ, కొందరు పాస్టర్స్ వాళ్ళ సంఘంతో వస్తారు, కొందరు పాస్టర్స్ వాళ్ళ సంఘంతో రారు. ఎందుకంటే మళ్ళీ ఈ మీటింగ్కు నా సంఘ బిడ్డలను తీసుకుపోతే నా సంఘ బిడ్డలు అటే వెళ్ళిపోతారేమో, నా సంఘ బిడ్డల్ని వాళ్ళే ఇన్స్పైర్ చేసి వాళ్ళే స్వాధీనపరచుకుంటారేమో. నేనైతే ఏం నమ్ముతానంటే
నా ద్వారా రక్షింపబడిన బిడ్డలు నన్ను వదిలిపెట్టి పోలేరు. నన్ను వదిలిపెట్టి పోలేరు. ఒక దైవ సేవకుని చూశాను. ఆయన ఎప్పటికీ ఏం చెప్తాడంటే, ఫలానా వ్యక్తి నా యొక్క విశ్వాసులను ఏదో మాయ చేసి ఆయన దగ్గరికి నడిపించుకున్నాడు, ఆయనతోని నేను పెద్ద మనుషులను పెట్టి మాట్లాడుతా అంటాడు. నువ్వు నమ్మకమైన సేవకుడు అయితే నీ యొక్క విశ్వాసులు అసలు నిన్ను వదిలిపెట్టి ఎటు పోరు. ఆత్మీయ తండ్రిని వదిలిపెట్టి ఎవరు కూడా ఎటు పోరు. నేనైతే ఎప్పుడు కూడా మా సంఘానికి రమ్మని ఎవరిని కూడా చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే నేను సంపాదించిన ఆత్మలే నాకు చాలు. నేను నమ్మకమైన వాడనైతే ఇంకా ఎక్కువ మందిని నా చేతికి దేవుడు అప్పగిస్తాడు. ఇది దైవ సేవకులు నేర్చుకోవాలి. నమ్మకమైన పని మనం చేసినప్పుడు ఆత్మలను దేవుడు మన యొద్దకు నడిపిస్తాడు. ఎందుకంటే ఇది జ్ఞాన సత్య స్వరూపమైన దైవికమైన దైవ వాక్యం. ఆ వాక్యాన్ని బోధించేవారు నిర్లక్ష్య వైఖరితో ఆయన పని చేస్తే అది శాపమునకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యథార్థమైన హృదయంతో దేవుని పని చేద్దాం. దైవ సేవకులమైనటువంటి మనం ప్రతి విషయంలో ప్రభువుకు మహిమకరంగా జీవించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దానికి తోడు ఫెలోషిప్ అనేది ఐక్యతకు గుర్తు. ఫెలోషిప్ ఈ ఐక్యతకు గుర్తుగా ఉండే దానిలో అనవసరమైనటువంటి పదవి వ్యామోహం కలిగి ఎవరున్నా సరే, ఎవరు పని చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే వారితో మనం ఐక్యమై ఉండాలి. వారితో కలిసి మనం పని చేయాలి. ఎవరున్నా పర్వాలేదు, అధ్యక్షుడు ఎవరున్నా పర్వాలేదు, జనరల్ సెక్రటరీ ఎవరున్నా పర్వాలేదు, ఎవరైనా సరే వాళ్ళతో కలిసి పని చేస్తే మనం గొప్ప పని చేయగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఫెలోషిప్లో ఐక్యత ఉంటుందో ఈ మరిపెడ బంగ్లాలో గొప్ప గొప్ప మీటింగ్స్ పెట్టచ్చు. మనం అందరం ఏక మనసుతో ఒకే మినిస్ట్రీ తరపున పరిచర్య జరగడం కాదు, కానీ ఎవరి పరిచర్య వాళ్ళకు ఉండగా ఫెలోషిప్లో కలిసి సహవాసంతో ఫెలోషిప్ ద్వారా కూడా గొప్ప గొప్ప మీటింగ్లు పెట్టాలి. ఫెలోషిప్ ద్వారా గొప్ప గొప్ప కాన్ఫరెన్స్లు కూడా నడిపించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఐక్యత అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం, కానీ ఆ ఐక్యత ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఉన్నప్పుడు, పరిశుద్ధమైన వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడు ఎదుటివారి మీద మనకు శత్రుత్వం కలగదు. మనసులో అసలే ఎదుటివారిని మనం ద్వేషించలేము, ఆ మనసు రాదు. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడితే అది మనం కోరుకోవాలి. అటువంటి పరిశుద్ధమైన జీవితం ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన జీవితం కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు అవన్నీ మనకు సమకూడతాయి. బైబిల్ వాక్యంలో చూసినట్లయితే, ఇదిగో నేను అనుకుంటున్నాను నా అంతటా నేనే ఏమని, నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. చాలాసార్లు మనమే హెచ్చించుకునే పరిస్థితులు ఎక్కడో ఒకసారి వస్తూ ఉంటాయట. నేనేంటి, నేనెంతటి వాడని, నేనెవరిని, నాతోనే ఈ విధంగా మాట్లాడతారని కొంచెం మనం హెచ్చించుకునే పరిస్థితులను అపవాది తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. కానీ దుష్టుడైన అపవాదిని జయించడానికి ప్రతి ఒక్కరి ముందు మనం తగ్గించుకున్నప్పుడే మనం ఐక్యతతో సాగిపోగలుగుతాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చూడండి, వాక్యంలో ఏమంటాడు, ఎదుటి వానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా. దొంగిల వద్దని ప్రకటించు నీవు, దొంగిలేదవా. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు, వ్యభిచరించదవా. విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచిదవా. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి అట? దేవుని యొక్క సంఘమును బట్టి, కొన్నిసార్లు దైవ సేవకులను బట్టి అన్యజనులలో దేవుని నామం
దూషింపబడుతుందట. అన్యజనులు కూడా ఎక్కువ శాతం చాలా తెలివిగా ఈ మధ్యకాలంలో దైవ సేవకులను సంఘాలను కనిపెట్టుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ తప్పులో దొరుకుతారా, వీళ్ళు ఎక్కడ మనకు దొరికితే వాళ్ళ మీద నింద వేద్దామా, దేవుని నామానికి అవమానమైన పనులు ఎక్కడ వీళ్ళు దొరికితే వీళ్ళ ప్రభువుని మనం దూషించవచ్చని ఎప్పటికీ శత్రువు యొక్క సైన్యం ఎదురు చూస్తుంది మన కొరకు. కాబట్టి మనం దేవుని పని చేసే వాళ్ళం ఐక్యతతో ఉండాలి. అంతకంటే ఎక్కువగా పరిశుద్ధత కలిగి ఉంటేనే నమ్మకమైన పని జరుగుతుంది. అపవాది యొక్క శక్తులను బంధించాలంటే పరిశుద్ధమైన జీవితమే దానికి సాధనం. దుష్టుని యొక్క క్రియలను బంధించాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడితేనే దేవుని యొక్క కార్యాలు ఘనంగా మనం చేయగలం. ప్రియమైన దైవ సేవకులారా, ఒకప్పుడు నేను ఫెలోషిప్లో గమనించినప్పుడు మొట్టమొదటిసారిగా మీటింగ్ పెట్టినప్పుడు 45 మంది పాస్టర్స్ వచ్చారు. మరి ఈరోజు చాలా కొద్ది మంది వచ్చారు. అందరికీ కలిసి ఉండాలనే మనసు ఉండకపోవచ్చు. అయితే ఉన్నవాళ్ళు కలిసి ఉండండి. భేదములు పుట్టించేవాడు ఎప్పటికీ భేదాలే పుట్టిస్తాడు. తేడాలు పుట్టించేవాడు ఎప్పటికీ తేడానే పుట్టిస్తాడు. అయితే ఉన్న కొద్ది మంది అయినా ఐక్యతతో సహవాసంతో ఉండడం చాలా ముఖ్యమైన విషయం. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులకు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుతున్నాను. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన మీద ఎవరు నింద వేయకుండా జాగ్రత్త పడాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన మీద ఎవరెవరో నిందలు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మన విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, మన సాక్ష్యాన్ని మనం పర్ఫెక్ట్గా కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మనల్ని నిందించలేరు. దేవుడు మన పక్షంగా ఉండి మనల్ని బలపరుస్తాడు. ఐక్యత ఎలా వస్తుందంటే వాక్యానుసారమైన జీవితం కలిగిన వారే ఐక్యత కలిగి ఉండగలరు. నిజమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పిలువబడిన వారు, దేవుని చిత్తానుసారంగా పిలువబడిన వారే ఐక్యతను కోరుకుంటారు, సహవాసాన్ని కోరుకుంటారు, కలిసి ఉండడాన్ని కోరుకుంటారు. అందరం కలిసి ఉందాం. పదవీ వ్యామోహం అనేది అపవాది సంబంధమైనది. కాబట్టి పదవీ వ్యామోహాన్ని అనుసరించేవారు దేవుని పని కొరకు అసలు పనికిరారు. ప్రభు అంటాడు, మీరు ఎవడైనా గొప్పవాడై ఉండాలనుకుంటే వాడు అందరికీ దాసుడై ఉండాలి, పరిచారకుడై ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి, తగ్గింపుతో ఉండాలి. వాడే గొప్పవాడు అంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు పనికిరాని ఆ మనుషుల యొక్క పాదాలు గడిగినందుకు ఆయనకు అన్ని నామముల కంటే పైనామం అని పేరు వచ్చింది. హల్లెలూయా. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామముగా ప్రపంచమంతా కొనియాడబడుచున్నది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి జీవితం. ఆయన మాదిరి జీవితాన్ని మనం కూడా కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో వాడుకుంటాడు. దేవుని పని చేయడానికి కారు అవసరం లేదు, దేవుని పని చేయడానికి డబ్బు అవసరం లేదు, దేవుని పని చేయడానికి పెద్ద ఇల్లు అవసరం లేదు, దేవుని పని చేయడానికి గొప్పతనం అవసరం లేదు. యథార్థమైన హృదయం కలిగి ఉన్నప్పుడు నువ్వు అడవిలో ఉన్న ప్రభు నిన్ను వాడుకుంటాడు. నువ్వు అడవిలో ఉన్న ఆత్మల నీ యొద్దకు దేవుడు నడిపిస్తాడు. ఐక్యత కంటే ముఖ్యంగా సాక్ష్యం ముఖ్యం. యేసయ్య మనసు కలిగి ఉంటే అందరితో కలిసిపోతావు, అందరితో ప్రేమగా ఉంటావు, ఎవరిని దూషించవు, ఎవరి మీద నింద వేయవు, ఎవరిని కూడా వ్యతిరేకించి మాట్లాడలేవు. యేసయ్య మనసు పరిపూర్ణంగా మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడతాం. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడేవారు అందరి ముందు సమర్పణతో ఉంటారు, తగ్గింపుతో ఉంటారు, యథార్థవంతులై ఉంటారు. వాక్యంలో మనం చూసినట్లయితే ఇదిగో అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానియు
కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. దేవుని పని చేసేవాళ్ళు కొన్ని ఏండ్ల నుండి నమ్ముకొని ఉన్నవారైతే మంచిదట. కొత్తగా వచ్చిన వారిని నువ్వు దేవుని పని చేయని బైబిల్ ఇచ్చి పంపిస్తే వాడు పోయి మొత్తం దేవుని పని అంతా చెడగొడతాడు. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని దయచేసి మీరు ఇంటికి వెళ్ళినాక, సమయం లేదు కాబట్టి ఒక్కొక్క మాట గురించి ఒక్కొక్క అర్ధగంట మాట్లాడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఆ వివరణ ఇచ్చుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. మనకు సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం హార్ట్ఫుల్గా ఇంట్లో కూర్చొని చదవండి. ఇవన్నీ లక్షణాలు నాలో ఉన్నాయా లేదా అని పరీక్షించుకోవాలి. అవన్నీ లక్షణాలు ఉన్నప్పుడే మనం దేవుని పని కొరకు పనికొస్తాం. మరొకసారి ఎవరైనా చదవండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం గట్టిగా చదవండి ఎవరైనా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. హల్లెలూయా. ఒక్క నిమిషం. సంఘం మనది కాదట. సంఘం ఎవరిది? నా సంఘం, నా మినిస్ట్రీ, నా సేవ, నా పరిచర్య, నేను, నాది, అవన్నీ కుదరవు. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆత్మలను సంపాదించింది నువ్వు కాదు. ఆత్మలను సంపాదించింది ఎవరు? దేవుడే సంపాదించి ఆ యొక్క ఆత్మల మీద మనల్ని కాపరులుగా ఉంచాడు. అంతే. తాము దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గురించి, యావత్తు మందను గురించి జాగ్రత్త ఉండాలి. అంతకంటే ఎక్కువ నన్ను గురించి నేను జాగ్రత్త వహించాలట. తిమోతికి రాసిన పత్రికలో అక్కడ ఏమంటాడంటే, దేవుని యొక్క సంఘం నడిపించేవాడు మొదట తన కుటుంబ సాక్ష్యాన్ని కూడా కాపాడుకోవాలి. కుటుంబాన్ని సరిగా పోషించలేని వాడు దేవుని సంఘాన్ని నడిపియలేడట. చాలామంది దైవ సేవకులు సేవ 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 అని తిరిగి భార్యను, పిల్లలు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అప్పుడు కుటుంబ పరిస్థితి పడిపోద్ది, కుటుంబం కొలాప్స్ అయిపోద్ది. కుటుంబం కొలాప్స్ అయితే సంఘం చెదిరిపోతుంది, సేవ పాడవుతుంది. దైవ సేవకుడు మొదటగా పర్సనల్గా పరిశుద్ధ జీవితం ముఖ్యం, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత సేవ, పరిచర్య. ఈ మర్మం చాలామందికి తెలియదు. నాకు భార్య లేకున్నా పర్లేదు, నాకు పిల్లలు లేకున్నా పర్లేదు, నాకు యేసయ్య ఉంటే చాలు, నేను సేవ మాత్రం చేస్తానంటే అట్లా కుదరదు ఈ లోకంలో. వివాహం చేసుకోకుండా సేవ చేస్తే సంతోషమే. వివాహం లేకుండా ఒంటరిగా సేవ చేస్తానంటే మరీ మంచిది. కానీ వివాహం అయిన వారు తన భార్య, పిల్లలను మంచిగా పోషించుకుంటూ కుటుంబ భారాన్ని జాగ్రత్తగా భరిస్తూ ఆ తర్వాత దేవుని సంఘం, దేవుని సేవలో సాగిపోవాలి. అప్పుడే మనం సక్సెస్ కాగలం. అప్పుడే నమ్మకమైన పని జరుగుతుంది. ఐక్యత కంటే, మళ్ళీ నేను చెప్తున్నాను, సహవాసము కంటే, ఐక్యతతో ఉండేదానికంటే ప్రతి మనిషిలో క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉన్నప్పుడు ఐక్యత ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. సహవాసం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. సహోదర ప్రేమ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. యేసయ్య మనసు మనం కలిగి ఉన్నప్పుడు అందరితో కలిసి ఉంటాం. ఎవరిని కూడా మనం శత్రువులుగా భావించుకోలేం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఫెలోషిప్లో నేను ఐక్యతతో ఉంటాను, అయితే నీ మంచి మనస్సు నాకు దయచేయి. పరిశుద్ధ ఆత్మదేవా,
నన్ను బలపరచు. పరిశుద్ధ ఆత్మదేవ, నాకు సహాయం చేయి. నీ కృపలో నన్ను స్థిరపరచు. ప్రభువా, నేను ఏ విషయంలోనైనా నీ కొరకు నమ్మకంగా ఉండే భాగ్యం దయచేయి. నా సాక్ష్యాన్ని నేను కాపాడుకునే భాగ్యం దయచేయి. నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా పోషించుకునే భాగ్యం దయచేయి. నీవు అప్పగించినటువంటి సంఘాన్ని నమ్మకంగా నేను కాయుటకు నా మీద దయ చూపించమని మనసారా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడు అయిన మా తండ్రి, అయోగ్యులం, అభాగ్యులం, పనికిరాని వారం, అర్హత లేని మమ్మను నీ పరిశుద్ధ పరిచర్య కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. ప్రభువా, సంఘం మాది కాదు అయ్యా. ఆత్మలను మేము రక్షిస్తే రక్షణ వారు పొందట్లేదు, నువ్వు దర్శిస్తేనే వారు రక్షణ పొందుతున్నారు. అటువంటి సంఘం మీద, నీ స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం మీద మమ్మలను నీ యొక్క సేవకులనుగా, కాపరులనుగా, అధ్యక్షులనుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అయితే మేము నమ్మకమైన వారంగా ఉండే భాగ్యం దయచేయండి అయ్యా. నీ మనసు మేము కలిగి ఉండే భాగ్యం దయచేయండి. నీకున్న పరిశుద్ధతను మేము కలిగి ఉండే భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మ మనస్సు మేము కలిగి ఉన్నప్పుడు ఐక్యతతో జీవించగలం, కలిసి పని చేయగలం, కలిసి సహవాసం చేయగలం, కలిసి నీ పని కొరకు వాడబడగలం. అటువంటి పరిశుద్ధమైన జీవితం, ఐక్యతతో కూడుకున్న జీవితం, నమ్మకమైన జీవితం ఇదిగో ప్రభువా ఈ మరిపెడ బంగ్లా ఫెలోషిప్లో కూడా అనుగ్రహించుమని, నీ కృపలో స్థిరపరచుమని యేసు ప్రభు దివ్యనామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.